హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఆనపకాయ పులుసు ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము తాలింపుని. తాలింపు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ ఆనియన్స్ అండ్ 2 చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ మగ్గడం కోసం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను 1 కప్ టమాటా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు మగ్గడం కోసం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు మొత్తం మగ్గిపోయినాయి కదా. ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి ఆనపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. పైన పీల్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు 1 కప్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడు సాల్ట్ వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న నేను ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుంటున్నాను. అది మీ ఆప్షనల్ అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, కర్రీ మొత్తం దగ్గర పడింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే ఆనపకాయ పులుసు ఎలా తయారు చేయాలనేది చూశారు కదా. మనం రెగ్యులర్గా ఆనపకాయ దప్పలము, ఆనపకాయ పప్పు చేస్తాము. ఒకసారి ఇలా పులుసు కింద చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.